తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవుల వ్యవహారం రోజురోజుకి హాట్ టాపిక్గా మారుతుంది. కేబినెట్ విస్తరణపై చర్చలు జోరందుకుంటున్న నేపథ్యంలో 2 మంత్రి పదవుల కోసం దాదాపు 12 మంది నేతలు తీవ్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. దీంతో అధికార పార్టీలో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో కేబినెట్లో మార్పులు చేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా పార్టీలో సీనియర్లు, బలమైన సామాజిక వర్గాల ప్రతినిధులు, ఆర్థికంగా ప్రభావశీల నేతలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవుల రేసులో ఉన్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలునాయక్, రామచందర్ నాయక్, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, అనిరుద్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డెం ప్రసాద్ కుమార్, విజయశాంతి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం కొంతమంది సీనియర్ మంత్రుల వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవహారాల్లో తన మాటకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదని భావన ఆయనలో పెరుగుతుంది అని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొంతమంది సీనియర్ మంత్రులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉండడం, జిల్లాల స్థాయిలో తమకంటూ ప్రత్యేక రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నం చేయడం సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పిస్తే ప్రభుత్వంపై తన ఆధిపత్యం మరింత బలపడుతుంది అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీకి సేవలు, ఆర్థిక బలం, ఢిల్లీ హైకమాండ్తో సంబంధాలు వంటి అంశాలు కూడా మంత్రి పదవుల ఎంపికలో కీలకంగా మారాయి. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మహిళా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి దక్కుతుందా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజయశాంతికి కేబినెట్లో చోటు కల్పిస్తే మహిళా వర్గానికి బలమైన సంకేతం వెళ్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతలు కూడా మంత్రి పదవిపై గట్టిగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే దక్షిణ తెలంగాణలో పార్టీ మరింత బలపడుతుంది అని కొందరు నేతలు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది అని, ఆ వెంటనే మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో మంత్రి పదవుల పోటీపై హై వోల్టేజ్ రాజకీయాలకు దారితీస్తున్నాయా? తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.